ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। తీసుకోండి కవస్ తీసుకోండి। హరే కృష్ణ హరే కృష్ణ। సార్ నమస్తే। మేడ దగ్గర గో లైవ్ నొక్కారా? గో లైవ్ నొక్కారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ। మేడ దగ్గర వేడి పుట్టించేయాలి। ఇది బాగుంది అలా బాగుంది। మీరు తీసుకోలేదు అందరూ వైట్ లో ఉన్నారు। మాస్టర్ సెపరేట్ గా ఉండాలి। బాగున్నాయి ఇట్లా కలర్ బాగా సెట్ అయింది। అదే మాస్టర్ సెపరేట్ గా ఉండాలి। ఇది రెడ్ కాదు సార్, కాషాయం। నేను ఎప్పుడో కాషాయంలోకి మనసా వాచా కర్మ నాకు వెళ్ళిపోయాను। అది మాత్రం బాగా కాదు కామెంట్ లేని వాళ్ళకి మీరు రెస్పాన్స్ ఎందుకు ఇస్తారు? మేము చేయట్లేదా? మేము చేయమా? నాకు ఉన్నాడు ఒక కొడుకు అయినా నేనేమన్నామ్మా మనసా వాచా కర్మ। నేను మనసా వాచా కర్మణ అన్నాను, డ్రెస్ ప్యాటర్న్ కాదు। ముందు వేడి పుట్టించండి। మెడ దగ్గర అంటే ఇక మీ మెడ మోకాళ్ళు వద్దా? కిందకి ఎందుకు వెళ్తారు? డైరెక్షన్ ఉందా? మీకు డైరెక్షన్ ఉందా అంట। ఏం చెప్పాలి? వచ్చేటప్పుడు ఏం దొక్కొచ్చారండి? వచ్చేటప్పుడు ఏం దొక్కొచ్చారంటే పెన్సిల్ ఏం మాట్లాడదు। పెన్సిల్ కావాలన్నారు, మేము ఇస్తామండి, పెట్టి మర్చిపోయి మేము ఇస్తాం। లాస్ట్ లో ఒక మెసేజ్ పెట్టారు సార్, మీరు చెప్పిన మాత్రం పూజ అప్పుడు చేస్తున్నారు, అందుకే మర్చిపోయించారు తీశారు పెట్టారు। రాత్రి వేసుకుంటారు దాంట్లో ఇప్పుడు తీసి పెట్టుకున్నా। భుజం దగ్గరకు వచ్చేయండి, భుజం దగ్గర ఆ పెన్సిల్ వ్యవహారం ఎందుకు చేస్తారు? అగండి ఇక్కడ ఇక్కడ కామెంటరీ నడుస్తున్నాయి, అక్కడ ఆయన ఆపట్లేదు, ఇక్కడ మీరు ఆపట్లేదు। భుజం మీద హీట్ రావాలి, హీట్ రావాలి, మీ చేతులు నొప్పి రావాలి, అప్పుడే సెకండ్ హెల్ప్। ఇలా పెట్టండి, ఇలా పట్టుకోండి, అప్పుడు నడు మీద కరెక్ట్గా వస్తుంది। చర్నింగ్ చిరిగినట్టుగా కరెక్ట్గా వస్తుంది। అది ఫింగర్స్ మధ్యలో ఎందుకు, కరెక్ట్గా మధ్యలో తీసుకోండి। అది తుమ్మా ఈ మొత్తం సాగాలి ముందుకి। అబ్బా ఇక్కడ అట్ట లాగండి,
చేతులు లాగండి మా సుహాసిని కమాన్ చేయి లాగండి చేతుల్లో నొప్పులు 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 ఎడతాయి నాకు రాలేదే నాకు రావట్లేదే బానే ఉంది స్ట్రైట్ గా కానీ చేయండి చేయండి చేస్తే వస్తుంది బాగానే ఉంది ఇంకా ఇంకా అంతకుమించి హ్యాపీ ఏంటి రండి నడుము దగ్గరికి రిలాక్స్ అవ్వండి ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి సార్ నిన్న మేము భగవద్గీత పారాయణం చేసాం సార్ 108 చదివాం తర్వాత 10 చదివాం బాబా బాబా ఇంకా నా అవసరం లేదు గ్యారంటీ లేదు మేము అవసరం ఉండాలి సార్ ఏ తప్పులేని రావు ఇంకా ఛాన్సే లేదు బటక్స్ దగ్గర మీరు ఇంటి నుంచి రాకుండా ఆన్లైన్ లో ఉన్నాయి సార్ మమ్మల్ని చూడండి నిన్న నేను లేను కాదు సార్ అసలు శ్రమ అవుతుంది రోజు అక్కడ నుంచి పొద్దున సాయంత్రం బ్యాక్ కంప్లీట్గా తొడల దగ్గర తొడల వెనక అలాగే కిందకి తీసుకోండి తప్పు ఉంటే చెప్పండి అలాగే కిందకి తీసుకోండి అందరు రావాలండి ఇలాంటి వాడికి వీలైనంత వరకు రావాలి అది అందుకే ఆన్లైన్ కావాలని ఆఫ్ చేశాను చలో 1 to 1 చేయండి చేతులకి రండి సార్ మీ ఇద్దరు చేయండి నా వరకు అదే వాళ్ళిద్దరు మీ ఇద్దరు జంటలు ఉన్నారు చేతులు ఉంది చేస్తా ఓటింగ్ ఈరోజు ఏంటి సార్ చెత్త క్వాలిటీ పైన చెత్త పాలిటిక్స్ అయిపోయినాయా శుభ్రంగా హాయిగా ఎవరినో నామినేట్ చేసేవాళ్ళు అయిపోయారు ఒకసారి మొదలెట్టారు వాళ్ళు ఫిఫ్టీకి అప్పటి నుంచి ఇంకోటింగ్లో జీటింగ్లో మొదలెట్టారు ఇంతకుముందు ఇలా ఉండేది కదమ్మా 25 years నుంచి ఇక్కడ ఉన్నాం ఆయన కూడా వద్దనుకున్నారట రాజుగారు ఉన్నారా లేదా లైన్లో సార్ మేము వీఆర్ టెనెంట్స్ సార్ వీఆర్ నాట్ అలౌడ్ మనం సేఫ్ అనమాట మనం సేఫ్ మేము సేఫ్ సార్ అది కాదు ఈయన వాళ్ళు గొడవ అంట రమ్మని రకాలు కూర్చోండి మీరు లేకపోతే రండి కిందకి కూడా వద్దంటే ఎవరు లేరండి కానీ సార్ అసహ్యంగా ఎందుకు సార్ ఇన్ని సంవత్సరాలు ఉండి సార్ 70 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఎందుకు సార్ సర్వీస్లో డిఆర్డిఓలో ఉండగా కూడా చేసాను నేను రామచేత 3 సార్లు అయింది 4 అతనే మొదలైంది మొదలైంది మా ఫ్రెండ్లీగా వచ్చేవాళ్ళు నువ్వు ఉండిపోని అడిగారు ఏమన్నా ఎంజాయ్ చేస్తారా చాలా బాగుంది ఇప్పుడు ఆయన చేసేటప్పుడు చూడండి సెకండ్స్ లో అయిపోయింది అంటాడు అది కూడా గ్యారంటీ ఇంకా చేయించుకుంటున్నారు భలే కనిపించారు గురువు మాత్రం అందుకే సుధాకర్ అకాడమీ ఆఫ్ యోగిక్ సార్ సైన్స్ మర్చిపోయాను స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫ్యాట్ గీట్ అంతా బాగా తగ్గిపోయింది ఫ్యాట్ బాగా తగ్గిపోయింది బ్యాట్ ఎవరికి నాకే మీకు తగ్గిపోయిందని ఎవరు చెప్పారు నిన్న మా వాడు డాక్టర్ వచ్చాయి తగ్గింది కదా నాయన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కొంచెం రండి కెమెరాలు కనిపించాలి మనం రాడ్ని ఉద్దేశం ఉంటాడు ఇక్కడ రాడ్డు పెట్టారు కదండి ఇప్పుడు దాన్ని వేస్తే ఇది మెత్తగా ఉంది సెక్యూరిటీ వాళ్ళు చూడాలి డిమాండ్స్ పెట్టుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు దీనికోసం ఆగానండి మీటింగ్ గురించి తర్వాత ఏమో యోగా గురించి ఆగిన ఎప్పుడు వెళ్ళాలి అత్తగారు ఎవరు లేరండి అత్తగారిని చూస్తానికి 15 రోజులు ఉండేవాళ్ళు బాచుపల్లిలో ఉంటున్నారు ఆడు వచ్చేసాడు కొడుకు వచ్చేసాడు మా అత్తగారికి ఎవరు లేరు మా ఆవిడ ఒక్కతే
నేనే కొడుకైనా అల్లుడు ఆవిడ ఇక్కడ రమ్మంటే రాదు, వచ్చిన 10 రోజులు వెళ్ళిపోతాం. కదండి అది కౌలు చెట్టు ఇది ఆవిడ చేయాలి మీరు చెప్పం. ఇది కూడా కంప్లీట్గా చేసుకున్నాం కాదు, ఒకళ్ళదొకళ్ళు చేస్తే వేరు. ఇది ఎక్కడ ఒప్పుకో అది అది అక్క మీరేంటి సింగిల్గా చేసుకుంటున్నారు? కుదరదు, ఉన్నారు ఇద్దరు, ఎవరు కాదు సింగిల్గా. ఇక్కడ అలాంటి ఒక కాలు ముందుకు పెట్టండి సార్, అది అప్పుడు గ్యారంటీ. ఏంటమ్మా ఇది గాలికి లేచిపోతున్నాడు, నాకు పెట్టలేదు. హలో పని చేయండి, కామెంట్ ఎందుకు లాగుతుంటే కూడా వచ్చేస్తాను. మీరు ఎంత గట్టిగా ఎందుకు లాగుతారు? కాదు, లాగడానికి కూడా ఒక ఫోర్స్ ఉంటుంది. ఓమా సార్ మంచి తుఫాన్ వస్తే లాగుతే వచ్చేస్తున్నాడు. అంత గట్టి అదే పట్టుకొని లాగుతారా? వచ్చారా? ఆయనకి అసలు కదలిక ఉందా, ఛాన్స్ ఉందా? ఎందుకు లాగుతారా? లాగుతున్నారేంటి? మసాజ్ చేయమంటే లాగడం ఆ రెండు ఒకటే అనుకుంటున్నాను. ఇంకా చూడండి, 70 ఏళ్ళు అయినా 2 ఒకటే అంట. లాగడం వేరు, మసాజ్ వేరు కాదట. ఈయన లాగితే పడతారు. లోపల ఇక్కడ కాదు తీసేసుకోవాలి. మేమందరం ఏంటంటే నేను వచ్చిన కొత్తలో పోయారు ఆయన. ఆయన పక్క కాలనీలో ఉంటారు, గురువు గారు అని. వివేకానంద వచ్చాడు ఆయన. ఫస్ట్ నేర్పించి వెళ్ళిపోయారు, కొన్ని రోజులు నేర్పించారు. తర్వాత టీసీఎస్ రావు గారని మన కాలనీ ఆయన కంటిన్యూ చేశారు. ఈ హాల్లో చేసుకునే వాళ్ళు బాగా తగ్గిపోయారు. నా దగ్గర 4 పెన్సిల్స్ ఉన్నాయి. పెన్సిల్ మీ ధ్యానం మీకు ఎందుకమ్మా? మెసేజ్ పెట్టానా? తేవాలి కదా, నేను చూడలేదంటే మేము ఎట్లా? నేను 10 గంటలకు నేనే అవుట్. శాస్త్రం జీవితం కూడా పెట్టారు. ఎవరైనా షాప్ చేస్తాడా? తీసుకుంటారా? తీసుకుంటారా? ఎందుకు పెట్టారో నాకే ఎందుకు పెట్టారు? కాము ఉండండి. ఇది ఇలాగే పట్టుకోండి, దీని మీద రోల్ చేయండి, థంబ్ మీద రోల్ చేయండి, థంబ్ మీద. దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా స్పాండైటిస్ మీద పడుతుంది. నిజంగా స్పాండైటిస్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇక్కడ నొక్కితే అక్కడ భరించలేరు. ఖచ్చితంగా నొక్కాల్సిన అవసరం లేదు, జస్ట్ రోల్ చేస్తున్నాం. మరి చూసారా, ఆ నొప్పి వచ్చింది అంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం. స్పాండైటిస్ మీద ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఫింగర్ ఓన్లీ థంబ్ దగ్గర మాత్రమే. ఎవరిదే లేదు. 1 2 3 4 నిజంగా బాగా స్పెక్టేటర్స్ మాకు బాగున్నారు. సార్ ఇలా పెట్టాను కదా, ఈ ఏలు స్ట్రైట్ గా ఉండాలి కదా, దీని మీద పట్టి చెయ్యాలి కదా. ఇప్పుడు ఇలా పెట్టండి, ఇప్పుడు ఇలా పెట్టి దీని మీద చేయండి. మామూలు ఇంపాక్ట్ కాదు, సైడ్ వైజ్ చేద్దాం దీన్ని. సైడ్ వైజ్ లేదమ్మా, పెన్సిల్ కూడా రౌండ్ ఉండకూడదు, ఇలా పలకలుగానే ఉండాలి, అప్పుడే అవుతుంది. చేయండి, దాంతో చేయండి, కోలాటం 6 చేయండి. ఎగ్జాక్ట్లీ. బా నొప్పి వస్తుంది ఇక్కడ చూసారా, అంటే బ్యాక్ బోన్ ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దాకా ఇక్కడికి వెళ్తుందమ్మా నొప్పి. ఇక్కడ ప్రాబ్లం ఉంటే నొప్పి తెలుస్తుంది, ప్రాబ్లం లేకపోతే నొప్పి తెలియదు. అది పవర్. మీకేం ప్రాబ్లం లేదు, హ్యాపీ మీద ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఇది.
చూడండి ప్రాబ్లం లేని వాళ్ళగా ఇక్కడ చేస్తే వెనకాల ఏం వస్తుంది అనుకుంటారు, బట్ ఇట్ హ్యాపెన్స్. షార్ట్ పుట్ కొలాటర్ 6 తీసుకోండి. అది సరిగా లేదు. రండి రండి. ఇది ఇంకోటి ఉంది రా నా దగ్గర. అన్ని పేర్లు ఉన్నాయి మళ్ళీ ఎరుపుతా తప్ప. మరి గట్టి కొట్టుకోకుండా పాత అయితే మంది ఏళ్ళు రోజు చేసుకోవడమే కదా. హరే కృష్ణ. చేంజ్ చేస్తాను. హ్యాండ్ చేంజ్ చేద్దాం. మనకి ఎంత ప్రెషర్ పెట్టాలో ఎంత మనకి తెలుస్తుంది. మాస్టారు రండి రండి రండి, మెల్లగా రండి. రండి ఇటు నా దగ్గరికి వచ్చేయండి. మీరే రోల్ చేయండి. పెన్సిల్ పట్టుకొని ఆ చేతికి కొంచెం చేయండి, నష్టం లేదు. అది అది బ్లడ్ సెల్స్ అన్ని ఇక్కడ యాక్టివేట్ అయితే బోన్ బ్యాక్ బోన్కి మొత్తం ఇంపాక్ట్. స్ట్రైట్గా పెట్టి సైడ్ వైజ్ రెండు చేయండి. పెన్సిల్ ఇలా కూడా చేయాలి. సరే ఏం లేపడుతుంది, ఆయనే చేసుకుంటున్నారమ్మా, మనం ఏం చేయలేదు. ఏం లేపడుతుంది, ఆ ప్రాబ్లం పోతుంది సార్. అదే కదా దీని ట్రీట్మెంటే ఇది. దొరికారు అది నొక్కండి. నొక్కట్లు మీ స్టైల్లో మీరు చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఉంటేనా మెడకాడ నేనేం ప్రెషర్ ఇవ్వట్లేదు, అప్పు అంటున్నాను సార్. దీని మీద పెట్టి మొత్తం అలాగే దీన్ని సైడ్కి పెట్టలేదు. క్లియర్ బాడీ అమ్మా. నరాలన్నీ యాక్టివేట్ అయినా అసలు మామూలుగా ఉంటుంది సార్. దీని అరే ఇప్పుడు పెన్సిల్ ట్రీట్మెంట్ చేస్తాం. పెన్సిల్ తెచ్చారా? మెసేజ్ చూడకపోతే ఇలాగే ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, బిజీ తప్పలేదు కానీ నాకు అది 3-4 సార్లు చదివి నాకు అర్థం కాదు. రాము చూస్తున్నాను హరే కృష్ణ ప్లీజ్ బ్రింగ్ పెన్సిల్. ఏం అర్థం కాకపోవడానికి ఏముంది దాంట్లో? పెన్సిల్ అంటే చదువుకోలేదు, లేకపోతే కాదు తపస్సు పెన్సిల్ నేనైతే చదువుకున్నాను 3 సార్లు పెన్సిల్ చదివాను. పెన్సిల్ సార్. నేను యాక్చువల్గా ఒక పిక్చర్ కూడా పెట్టాను సార్, బుద్ధిందో లేదా పెన్సిల్ అంటారు. పెన్సిల్ బాక్స్ ఉంటే బాక్స్ ఉంది నా దగ్గర. ఉంటాకు ఉన్నాయి. అది పెన్సిల్ రండి రండి, మీరు అన్ని పక్కన పెట్టేది. పెన్సిల్ ట్రీట్మెంట్ అదిగో మా రాజుగారు పెన్సిల్ ఇస్తున్నారు. నేను ఇచ్చిందే. ఆయన కాదు, పరుల సొమ్ము దానం చేయడానికి ఆయన రెడీ. వినరా సుబ్బయ్య గారు? ఓ సుబ్బయ్య గారు, పరుల సొమ్ము దానం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీ. దగ్గర పెట్టి మర్చిపోయింది. చేయండి మీరు. ఎలా చేయాలి? ఇలా ఈ ఫింగర్ ఇలా పెట్టండి. దీన్ని కొంచెం ఒప్పుకుంటాం. అది రాజుగారి దగ్గర కాదు, అలవాటు అయిపోయింది. అక్కడ ఏలు మీద ఏలు మీద మొత్తం straight గా. మీకు బ్యాక్ బోన్ లో ప్రాబ్లం ఉంటే పెయిన్ తెలుస్తుంది మీకు. ఇలా కాలు పెట్టి ఇది గట్టిగా మీ ఇష్టం, అది మీ స్టైల్. మీకు ఎంత బేర్ చేయగలిగితే అంత. ఇక్కడ
పెయిన్ వచ్చింది అంటే ఇక్కడ సెట్ అవుతుంది అని అర్థం. మీరే చేయండి. ఖాళీగా ఉన్నంతసేపు పెన్సిల్ మీ జేబులో ఉండాలి. అది అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఉంటే ఇక్కడ పెయిన్ తెలుస్తుందమ్మా, లేదా పెయిన్ ఉండదు. ఇక్కడ ప్రాబ్లం అయితే ఇక్కడ మీకు పెయిన్ రాదు. బాగా నిజంగా నాకు అర్థం కాలేదు. సిఎల్లో తెలియదు కానీ రియల్గా తెలుగు కూడా మారుతున్నారు. తెలుగులో చదివారండి. ఏంటిది అంటున్నారు. కాతే ఫోన్ చేస్తే బాగుండేది. నేను ఏది అనుకోవాలి పెన్షన్ అనుకున్నా కానీ పని అయిపోతే ఎత్తుకుపోతే మనకి పూజించాలి కానీ పెట్టుకున్నా అని తీసి అక్కడ పెట్టాడు కానీ తేలేదు. ఈ సోది అంతే చెప్తారు. మళ్ళీ సోది మాత్రం మామూలుగా ఉండదు. సంచిలో వేయాల్సింది రాత్రి రాత్రి చాలా వేస్తేనే గుండె మరిస్తుంది. చేయండి, మీరు చేయండి. రెండో చేయకూడదు. పెన్సిల్ ట్రీట్మెంట్. అక్కడ కాదు, ఇక్కడ నొప్పి ఇక్కడ ఏం తెలియదమ్మా, ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది ఇంకా కాలేదు కదా, ఇది అవ్వలేదు కదా. నార్మల్ పెన్సిల్తో చేస్తున్నారండి. బ్యాక్ బోన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవుతాయి. తిరుగులేదు. తమ్ము మీద చేయనా, ఓన్లీ తమ్ము తీసుకొని చూడండి. హెల్త్ సెంటర్ ఒకటి పెట్టేసి అందుకే యోగిక్ సైన్స్ అన్నాను. యోగిక్ సైన్స్ అన్నారు. అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్స్ మనది. దాని రిజిస్ట్రేషన్ ఇంకో 2 daysలో, ఈరోజు సండే కదా, నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. ఎర్రగా కూడా అయిపోయింది. కోలాటం స్టిక్తో చేస్తున్నారు చూడండి. ఏదో ఒకటి సాధనం, కానీ పెన్సిల్ అయితే పలకలుగా ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ చేతి మీద, చేతి నరాల బ్లడ్ సర్క్యులేషన్ మీద పడుతుంది. ఈ ఫింగర్కి థంబ్కి చేస్తున్నారు చూడండి. ఓన్లీ థంబ్, ఓన్లీ థంబ్. ఇప్పుడు చేయండి. చాలా డెలిషన్స్ ఉన్నాయి, చేయట్లేదు మీరు. చెప్పండి, లేదా నేను చేసేస్తాను. ఎవరు చేసినా ఒకటే, మీరు నేను. డెలిషన్స్ అయిపోవాలి. అదే ఇప్పుడు చెప్పండి. షాక్లో కొడతాను. 70 versus 70 అండి ఇది. వీళ్ళిద్దరు 70sలో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు చేసేసుకుంటున్నారు. మరి ఎలా మూతి ఎలా పెట్టి నొప్పి తెలుస్తుంది. మా మీద రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ కాదు, మీకు పనిష్మెంటే. రీసెర్చ్ అనే మాట ఎందుకు మళ్ళీ? మీలాంటి వాళ్ళకి పనిష్మెంటే ఇవ్వాలి. సూపర్ అండి. దీని మీద ఈ చేతిలో గెట్టండి. స్టిక్స్ తీసుకుంది, స్టిక్స్ తీసుకుందాం. స్ప్రెడ్ అవుట్. వెళ్ళిపోదాం అటు వెళ్ళిపోదామా, అటు వెళ్ళిపోదాం. పదండి. పెన్సిల్ ఎవరిది మీరు చెప్పండి. రిసీవ్ పెట్టేసుకోండి, మీకే అది, మీ సొంతం. ప్రతి ఆదివారం తీసుకొచ్చి రాజుగారు పెన్సిల్ ఎందుకు ఇస్తాం? తీసుకోమేంటి, వసూలు చేసుకోమేంటి? పెన్సిల్ నేనే ఇస్తా, పెన్సిల్ నేనే తెస్తా. కాలేజీలో ప్యాకెట్ నా దగ్గర పెట్టి ఇవన్నీ అనవసరం. నా పెన్సిల్ నాకు ఇచ్చేయండి అంతే. పెన్సిల్ కదా ప్యాకెట్ పెట్టి వచ్చాను అక్కడ. నాకెందుకు సార్ అవన్నీ? మీరు ఎక్కడ పెట్టుకుంటే నాకెందుకు? ఇక్కడ తేలేదు కదా, అంతే. అక్కడ సాంగ్ అక్కడికి వెళ్దాంలే. వెళ్ళిపోదాం అటు. రండి, పదండి. అటే పదండి. అటే ఒక పెన్సిల్ దేనికోవాలి, దాని ఉపయోగం ఏంటి తెలియక చెక్ మీ ఇష్టమ్మా. రండి 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 రండి, పాస్. సార్ రావట్లేదు కదా సార్. మేడం దగ్గర కర్ర ఉంది, వాళ్ళు వేసారు, ఎవరు రాలేదు.
ఆరబెట్టుకున్నారు. మ్యాట్ కూడా అవసరం లేదు. కర్ర బాగుందే. కర్ర నేను ఇచ్చిందేనా? నేను ఇచ్చింది. రండి రండి రండి. బాబోయ్, ఈరోజు ఎందుకు కబుర్లు ఎక్కువైపోయినాయా? ఈరోజు కబుర్లు ఎక్కువైపోయినాయా? మీరు అలా చేస్తున్నారు. అయితే ఏందంట మీ చర్చలో అవుతుంటాయి సార్. మంచిగా పోతుంటారు. దానికేముంది? గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. అయితే అందరు వచ్చి తీసుకోండి వీలైతే వరకు. సైడ్ ఉంది, అది సైడ్ ఉండాలి. కింద పెట్టండి, చేతులు పైకి ఎత్తుదాం. Come back. 25 times. తాడాసనం అయిపోగానే కోలాటం చేసేసి మేడంని పంపించారు. అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నాం మనం దీంట్లో. మరి అందరికి 25 కౌంట్ చేస్తున్నా, ఎవరిని మరి తీసుకున్నారు. మీ స్టిక్ రాలేదా? అది తెచ్చుకునేది ఎన్నున్నాయి చూడండి. అది బ్యాగ్ అంతే. కొత్త రీచెట్ పెన్సిల్ మేడం, తెచ్చాను. పెన్సిల్ రావాలి. పెన్సిల్ ఒక్క తెచ్చుకున్నాను. భుజాల మీద పెట్టండి, భుజాల మీద. కటి చక్రాసన్. లెగ్ లిఫ్ట్ చేయాలి. అయినప్పుడు లెగ్ లిఫ్ట్ చేస్తే టోటల్ వెనక్కి వెళ్తుంది బాడీ. వెరీ లెగ్ లిఫ్ట్ అవ్వట్లేదు. టోస్ కాదు, హీల్స్ లిఫ్ట్ అవ్వాలి. మొత్తం టర్న్ అవుతారు. దుర్గా లిఫ్ట్ అవ్వాలి. ఇది రాకాలు ఏం పాపం చేసింది? స్ట్రైట్గా ఉండండి. అలా కాదమ్మా, ఇది just ఖాళీగా పెట్టుకుంటాం. ఫ్రీ మూమెంట్ ఇవ్వండి. శ్వాసని ఫ్రీగా రొటేట్ అయిపోండి.
ఇలాస్టిసిటీ పెంచండి నడుము స్ట్రైట్గా బాడీ స్ట్రైట్ ఉంచండి. ఓ లక్ష్మి గారు ఏం చేతులు స్ప్రెడ్ చేయండి. లాగండి అది కూడా వస్తుంది. ఇలా పెట్టుకుంది అంటే రావట్లేదు పైకి వస్తుంది ఇట్లా కానీ చిన్నది పోనీ వాళ్ళు ఆ చేయి రానివ్వండి. నొప్పే కదా వచ్చేది అంతే. మరి ఈ కాలేదండి సార్ సపరేట్ చేయండి దగ్గర ఆయన కట్ చేస్తే మామూలు కాదు అన్ని ఆపేసారు. బాడీ బెండ్ చేయదు. బాడీ బెండ్ చేయలేదు. కర్ర మీద కూర్చోండి. కర్ర మీద కూర్చోండి. కర్రని గిలా పట్టుకోండి. పోతుంది సార్. కూర్చోండి. నాకేం సంబంధం లేదు. కూర్చోండి. బాడీ స్ట్రైట్ కూర్చోండి. బాడీ ఎందుకు పెట్టి చేస్తారు? మోకాళ్ళు పెట్టి చేయండి. మోకాళ్ళు పెట్టి చేయండి. తిరగండి చక్కగా. అదే తిరగండి. తిరగండి ఇలా. తిరగండి. తిరగండి ఇలాగా. ఏమన్నా ఉందా అసలు? తిరగండి. పోనీ అనండి. ఉయ్యాల జంపాల పెదరేసి పెద్దమ్మ. ఆయనకి జోష్ వచ్చింది చూసారా? ఓయ్ కూర్చోవాలి. కూర్చొని ఊగండి. కూర్చోండి ముందు. మాస్టారు ఇలా పట్టుకోండి. ఇలా ఓకే. బాడీ స్ట్రైట్ వేస్తామండి. అడ్డు మీద బాడీ స్ట్రైట్ ఉంచండి. అది ఎలా చూద్దామని కూర్చోండి సార్. బాగుంటుంది. నేనేం వద్దట్లేదు. చూడండి మాస్టర్ కూడా పైగా అయిపోయింది.
దాని కొంచెం భయంగా ఉంది. భయం మనుషులు అది కరెక్ట్ కదా ఏదో కోలాటం కోలాటం వచ్చేది అది మిస్ అవ్వకూడదు. మీరే పెట్టాలి. గురుగారు హ్యాట్సప్. ఆదివారానికి మాత్రం చాలా బాగుంది. అన్నీ బాగుంటాయి సార్. మామూలు రోజుల్లో కొంచెం ఇబ్బంది. చేసుకుంటే అన్నీ బాగుంటాయి. హస్తపీడాసనం అంటారు. అర్థం ఉందా? హస్తపాదాసనకి హస్తపీడాసనం చేస్తూ ఉంటారు. నోటికి ఎంత వస్తే అంతే. అలా కాదు సార్, మీరు ఇది ఒక రోజు వాళ్ళ స్కూల్లో ప్లే చేయండి సార్. ఆయన పర్మిషన్ ఇవ్వమనండి. అసలు నేను ఆర్టీఐలో కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మరి బీఈడీ లేని వాళ్ళందరినీ పెట్టారంట. చీప్ గా వస్తారు కదా, ఇది ఆయన అన్న మాట. ఇది టీచర్లు చీప్ గా వస్తారు కదా అంటే స్టూడెంట్స్ సంక్రాంతిపోవచ్చు, స్టూడెంట్స్ కి సంక్రాంతిపోవచ్చు. ఇది వీళ్ళ స్కూల్సా? సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ వాళ్ళు పెట్టుకుంటాం సార్. దీని కింద నావే. టవలు ఇంకా చెప్పండి. అన్ని బ్యాగ్ లో పెట్టుకోవాలి కదా. ఆ బ్యాగ్ ఇవ్వండి. మేము జూట్ బ్యాగ్, మా తోడ పుట్టిన అమ్మాయి మేము ఇద్దరం జూట్ బ్యాగులు మెయింటైన్ చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? ఎక్కడ? దాంట్లో ఏమున్నాయి? ఎంటీ బ్యాగ్సా? రండి రండి రండి. ఏదో అంటానమ్మా. భలే చేస్తున్నారు మీరు, వీడియోలో భలే ఉన్నారు. చేయండి చేయండి, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి. అందరికీ ఉంది, బయటికి తీసుకురావట్లేదు అంతే. అమ్మా అబ్బా ఏదో ఒకటి ఓ డైలాగ్ పెట్టేసి తప్పించేసుకుందాం. నేను అందరికీ ఉంది న్యాచురల్ గ్రేస్. అది దాని టాలెంట్ బయటికి తీసుకురావాలంతే. నాకు సిగ్గు మొహమాట అనుకుంటే న్యాచురాలిటీ చచ్చిపోద్ది. మీరు నేను ఎంటీ హ్యాండ్సా? అక్క తమ్ముడు ఇలాగే ఉంటారు. అలా ఏదో చేస్తూ ఉండండి. జై కంటిన్యూ. అబ్బా అన్న చేతుంటే చేద్దాం. మాస్టారు కూర్చోవద్దు, రండి. అక్కడే ట్రై చేయండి. ఎంత చేస్తారో చేతులు ఊపండి.
ఏంటి సార్ ట్రై చేయండి, ఎలా వీలైతే అలా మీ ఇష్టం, అది మూమెంట్ కావాలంతే. సునంద ఎక్సలెంట్, సునంద అంట సుహాసిని చాలా ఎక్సలెంట్, మూమెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎస్ శ్రీవల్లి ఆల్సో బ్యూటిఫుల్. ఆ శ్రీవల్లి హిప్ మూమెంట్ భలే వస్తుంది. మాధవి గారు సూపర్ అమ్మా. ఎస్ మేరీ, హిప్ మూమెంట్ మర్చిపోకండి, ఆ హిప్ మూమెంట్లోనే ఉంటుంది అంతా. మూమెంట్ ఇవ్వండి ముందుకి సార్, రండి రండి. అమ్మా వెనక్కి పెట్టద్దు అమ్మా ప్లీజ్. అమ్మా వెనక్కి అవ్వదు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. బాబు కాళ్ళు మూమెంట్ చూస్తున్నారా? అంతే ఉంచండి, లేకపోతే మీరు పడిపోతారు ఎప్పుడైనా. ఆ కాళ్ళు చూడండి, జస్ట్ ఆ స్టెప్ చూడండి సార్, స్టెప్ వేయట్లేదు మీరు, అంతే ఆ స్టెప్ వరకే లిమిట్ అవ్వండి. అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారు. వెనకాల చేస్తుంటే మీది సెపరేట్, మీది డైరెక్ట్ మీ మీదే ఫోకస్. ఎస్, దాన్ని కట్ చేసి మరీ పెడతారు. ఏమన్నారు? 7కి కదా, 7కి ఆవిడ ఇష్టం, ఆవిడ ఎప్పుడంటే అప్పుడు. ఏం కాదు, అయిపోతుంది. చేయండి సార్, ఏం కాదు సార్, కాన్సన్ట్రేషన్ ఆవిడ మీద కదా. Thank you.
సూపర్. టీం అందరికి సూపర్. అందరు వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత చక్కగా చేశారు, అసలు మామూలుగా లేదు. మాట్లాడుకుంటూ ఉండలేడు, ఎన్ని తిట్లు తిన్నాడు. మీరు చెమట కార్చుకోవడానికి అసలు చిన్నపిల్లలు మానం చేస్తా చూడండి, ఆ టైపు. ఏమండి అందరు చిన్నపిల్లలు పిచ్చ పిచ్చ చేస్తలే దాని ఎక్సర్సైజ్. నోరు తెరవడం ఏదన్నా చెప్పడమే పొరపాటు ఉంటుంది సార్, అది మార్చేస్తామండి. దాన్ని ఎక్సర్సైజ్ అంతే. ఇదే చేయండి చూస్తాను, ఛాన్సే లేదు. బయట చదువుతారు, ఇది ఇక్కడ మాత్రమే. ఏం అవ్వలేదు, అప్పుడు ఎక్కడ అవుతుంది అంటే తొందరగా. బయట వెళ్ళరావాలి సార్. గురుగారు మీదంటే ఏది కర్ర? ఆవిడకే నాకేం తెలుసు, మా ఏదో మనం పట్టుపోదాం. మీరు తీసుకెళ్ళండి సార్. అది కాదు, ఈ గురుగారు మేడం తీసుకుంటారు. ఇవి కూడా తీసుకెళ్తాం. ఇది ఇటు ఇచ్చేయండి, ఇటు ఇచ్చేయండి, నేను ఇంట్లో చేస్తాను. మా ఆవిడ ముందు చేతి ఏంటి వాళ్ళే ఉన్నారు. ఆవిడ ముందు మరి ఇంకెవరు? ఇద్దరు కలిసి చేస్తాం. ఇద్దరు ఆవిడ అండి. వాళ్ళు ఎంతవరకు ఉండాలో ఫుడ్ ఉండదు నాకు, లేకపోతే ఫోర్స్ చేసామంటే.